భారతీయ ఆర్థిక వార్తలు 3 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్, నిఫ్టీ ఐటీ మరియు ఫార్మా లాభాలతో ఎగువన మూసివేయబడ్డాయి. సెన్సెక్స్ 77,763.91 వద్ద 0.34% పెరుగుదలతో మూసివేయబడింది. నిఫ్టీ 24,270.85 వద్ద 0.39% లాభంతో ముగిసింది. ఐటీ షేర్లు ర్యాలీని నడిపించాయి. హెచ్సీఎల్ టెక్ 5.65% పెరిగింది మరియు టీసీఎస్ 1.23% లాభంతో 2093.50 వద్ద స్థిరపడింది. హెచ్సీఎల్ టెక్ 5.65% పెరిగింది. ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈ ఏడీఆర్ 4.79% జంప్ చేసింది. హెచ్సీఎల్ టెక్ శుక్రవారం 5.65% పెరుగుదలతో 1139.00 వద్ద మూసివేయబడి అగ్ర నిఫ్టీ లాభదాయకంగా నిలిచింది. ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈ ఏడీఆర్ కూడా $11 మరియు 16 సెంట్లుకి 4.79% పెరిగింది. భారత ఐటీ రంగంపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ 3.27% పెరిగి నేటి అగ్ర లాభదాయకుల్లో నిలిచింది. ఇండస్ఇండ్ బ్యాంక్ శుక్రవారం 3.27% పెరుగుదలతో 974.35 వద్ద మూసివేయబడింది. నిఫ్టీ బ్యాంక్ 0.16% తగ్గుదలతో 57,938.50 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ 1.50% మరియు ఎస్బీఐ 1.10% పతనమయ్యాయి. భారత సేవల రంగం 17 నెలల కనిష్ట వేగంతో వృద్ధి చెందింది. హెచ్ఎస్బీసీ భారత సేవల పీఎంఐ డేటా ప్రకారం జూన్లో భారత సేవల రంగం 17 నెలల కనిష్ట వేగంతో విస్తరించింది. డిమాండ్ మందగించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ క్రిప్టోకు వ్యతిరేకం వదలను ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా అభివర్ణించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంటరీ సంఘానికి క్రిప్టోకరెన్సీతో సహా వర్చువల్ డిజిటల్ ఆస్తులు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముప్పని తెలిపింది. ఆర్బీఐ వైఖరి క్రిప్టో రంగంలో నియంత్రణ స్పష్టతను అందిస్తోంది. ప్రభుత్వం FY27లో రాష్ట్ర సంస్థల నుండి 80,000 కోట్ల రూపాయలు డివిడెండ్ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం FY27లో ఆర్థికేతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి రికార్డు స్థాయి 80,000 కోట్ల రూపాయలు డివిడెండ్ వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గతంలో వసూలు చేసిన రూ. 78,438.07 కోట్లను మించిపోతుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 16,350 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో 16,350 కోట్ల రూపాయలు స్టీల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. దీన్ని ప్రాంతంలో అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడుల్లో ఒకటిగా అభివర్ణించింది. షేర్ 0.52% పెరుగుదలతో 1230.20 వద్ద మూసివేయబడింది. రూపాయి డాలర్ మారకంలో 95.21 వద్ద మూసివేయబడింది. వారం క్షీణించింది. భారత రూపాయి శుక్రవారం అమెరికా డాలర్ మారకంలో 95.21 వద్ద మూసివేయబడింది. యుఎస్డిఐఎన్ఆర్ రేటు 0.23% తగ్గుదలతో 95.20 వద్ద స్థిరపడింది. అయితే మర్చెంట్ మరియు ఎన్డీఎఫ్ లింక్ ప్రవాహాల వల్ల రూపాయి వారమంతటా క్షీణించింది. దేశీయ మ్యూచువల్ ఫండ్లు, సిప్లు గ్లోబల్ అస్థిరత మధ్య భారత మార్కెట్లను బలపరిచాయి. మ్యూచువల్ ఫండ్లు మరియు సిప్ల నేతృత్వంలోని దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు గ్లోబల్ అస్థిరత మధ్య భారత మార్కెట్లలో కీలక స్థిరీకరణ శక్తులుగా ఉన్నారని సెబీ డబ్ల్యూటీఎం పేర్కొన్నారు. బంగారం 1.94% పెరుగుదలతో 4,192.40 వద్ద స్థిరపడింది. యూరోప్ స్టాక్స్ 600 బలమైన వారపు లాభాలతో రికార్డు గరిష్టానికి చేరింది. యూరోప్ స్టాక్స్ 600 శుక్రవారం రికార్డు గరిష్ట స్థాయికి చేరి మే మధ్య నుండి అత్యుత్తమ వారపు లాభాల దిశగా సాగింది. బిట్కాయిన్ $61,000 పైన పెరిగింది. ఎథెరియం 24 గంటల్లో 6.24% పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,763.91 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.34%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 262 PTS. రిలయన్స్ 1304.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.04%. టీసీఎస్ 2093.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.23%. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 801.05 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.65%. ఇన్ఫోసిస్ 1047.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.61%. ఎస్బీఐ 1040.00 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.10%. ఐసిఐసిఐ బ్యాంక్ 1411.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.81%. అత్యధిక లాభం టీసీఎస్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.23%. అత్యధిక నష్టం ఎస్బీఐ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.10%.
బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4192.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.94% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,28,316 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.94% పెరిగింది. మునుపటి ముగింపు $4,112 మరియు 70 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 68.57 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.17% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.17% తగ్గింది. మునుపటి ముగింపు $68 మరియు 69 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $95.20 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.23% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.23% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 42 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.